వచ్చాను సార్. పీపీ గారు రేపటి నుంచి మ్యాన్ చేయవలసింది ఎలక్ట్రానిక్ మీడియా వారికి న్యాయమూర్తులకి న్యాయవాదులకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జిల్లా జడ్జి గారు, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా జాయింట్ కలెక్టర్ గారు, జిల్లా న్యాయమూర్తులు, జిల్లా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, సభ్యులు, ఈరోజు మీ అందరూ చూస్తున్నారు. మనకి ఒక ప్రత్యేకమైనటువంటి కోర్టు భవనం పోక్సో యాక్ట్ కేసులు విచారణ చేసుకోవడానికి అని చెప్పేసి, పోక్సో యాక్ట్ అంటే ఇంకా మైనర్లు వాళ్ళ మీద లైంగిక అత్యాచారాలకు సంబంధించినటువంటి తీవ్ర నేరాలుగా పరిగణిస్తారు. ఆ కేసును విచారణ త్వరితగతిన చేయడానికి ఒక ప్రత్యేక భవనం మనకి అవసరం పడిందని చెప్పి మనం రిక్వెస్ట్ చేస్తే కలెక్టర్ గారు గవర్నమెంట్ తరఫున వెంటనే స్పందించి ఒక మంచి భవనాన్ని మనకి ఏర్పాటు చేశారు. ఇంతవరకు ఈ కోర్టుని మనకి జిల్లా కోర్టుల సముదాయంలో ఉండేటువంటి ఒక బిల్డింగ్లో మనం చేస్తున్నాం. అక్కడ వసతి సౌకర్యం అంటే కక్షిదారులు వచ్చి కూర్చోవడానికి, ప్రాసిక్యూటర్లు, పోలీసెస్, మిగతా యంత్రాంగం అంతా సజావుగా నడుపుకోవడానికి వసతి తక్కువగా ఉండడం చేత మన కోర్టు నుండి వెంటనే కలెక్టర్ గారు స్పందించి మనకి చక్కటి భవనాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు మీ అందరి సమక్షంలో మనం ఆ కోర్టు భవనానికి అక్కడి నుంచి ఇక్కడికి మార్చుకొని మన కేసులన్నీ రేపటి నుంచి ఇక్కడ విచారణ చేసుకోవడానికి అనుకూలంగా మనం ఏర్పాటు చేసుకున్నాం. ఆ సందర్భంగా మనం ఇక్కడ ఈరోజు అసెంబ్లీ అయ్యి ఈ కార్యక్రమం మీరు చూశారు. మనం ఈ భవనాన్ని ప్రారంభం చేసుకున్నాం. ఈ సందర్భంలో నేను ప్రత్యేకించి ముఖ్యంగా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి నేను హైకోర్టు తరఫున, మన జిల్లా న్యాయస్థానాల తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కలెక్టర్ అండ్ డిస్కో ఫర్ ప్రొవైడింగ్ us a good building. అట్లాగే ఈ భవనాన్ని ఈరోజు మన మార్పులతో అనుకూలంగా ప్రారంభం చేసుకోవడానికి జిల్లా జడ్జి గారు, వారి సిబ్బంది కూడా
కష్టపడ్డారు. వారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే వారితో పాటు బార్ అసోసియేషన్ కూడా, ముఖ్యంగా ప్రెసిడెంట్ గారు, వారి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, తదితర బార్ అసోసియేషన్ మెంబర్స్ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని చేయడానికి మనకు సహకరించారు. వారికి కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అయితే ఈ సందర్భంలో నేను కోరుకునేది ఒకటి, ఒక మంచి వసతి మనకు వచ్చింది. ఈ యాక్ట్ అనేటువంటిది నేను మొదటి నుంచి మా జ్యుడిషియల్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్లో కూడా చెప్తాను, చాలా సున్నితమైనటువంటి యాక్ట్ ఇది. ఎందుకంటే మనం చూస్తున్నాం సమాజంలో స్త్రీల మీద, ముఖ్యంగా చిన్నపిల్లల మీద కూడా లైంగిక అత్యాచారాలు పెరిగిపోయాయి. వాటిని తొందరగా అరికట్టి నిందితులకి శిక్ష పడేటట్టు చేయవలసినటువంటి బాధ్యత అందరికీ ఉంది. అందుకోసం త్వరితగతిన ఈ కేసులు విచారణ జరగడానికి తమ వంతు అందరూ కూడా, ఇందులో స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా వారు సహకరించాలి. రేపటి నుంచి ఈ కోర్టులో విచారణలు అవి జరుపుకోవడానికి అందరూ సహకరించాలని ఈ సందర్భంలో అందరినీ కోరుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. సార్ కలెక్టర్ గారు